హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. ఈరోజు వీడియోలో మనం బఠానీ ఆలుగడ్డ కుర్మా తయారు చేసేద్దాం. దోశకి, చపాతీకి, పరోటాకి కాంబినేషన్గా అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఈజీ ప్రాసెస్. పచ్చిశనగపిండి, ఎక్స్ట్రా మసాలాలు ఏమీ లేకుండా ఈజీగా తయారు చేసేద్దాం. వచ్చేయండి. ఉల్లగడ్డలను శుభ్రంగా కడిగి తర్వాత కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. మీకు చేతితో చెక్ చేయడం కష్టం అనిపిస్తే వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో కానీ లేదా ఫోర్క్తో గుచ్చితే మెత్తగా దిగాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఉడికిన నీటిని వంపేసి చల్లని నీటిని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పొటాటో ముక్కలన్నింటికి పొట్టును తీసేయాలి. ఉల్లగడ్డ ముక్కలన్నింటికి పొట్టును తీసేసిన తర్వాత సగం ఉల్లగడ్డలను స్మూత్గా స్మాష్ చేసుకోవాలి. సగం ఉల్లగడ్డలను కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లగడ్డలను తయారు చేసుకుని పక్కన ఉంచుకోవాలి. కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పును వేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకును వేసుకొని పోపును దోరగా వేయించుకోవాలి. పోపు దోరగా వేగిన తర్వాత 7-8 పచ్చిమిర్చిని ఒకసారి శుభ్రంగా కడిగి నిలువుగా కట్ చేసుకుని వేసుకుని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత కచ్చా పచ్చగా దంచిన ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయను వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఉల్లిపాయ బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజు టమాటాల తరుగు వేసుకొని ఫ్రెష్ గ్రీన్ బఠానీ గింజలను ఒక చిన్న కప్పు వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ టమాటా పూర్తిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి, లేదంటే అడుగంటుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటెతో స్మాష్ చేస్తే టమాటా నలిగితే సరిపోతుంది. టమాటా స్మూత్గా కుక్ అయినట్టు. ఈ టైంలో మనం ముందుగా ఉడికించుకున్న ఉల్లగడ్డ ముక్కలను అలాగే స్మాష్ చేసిన ఉల్లగడ్డ మిశ్రమాన్ని వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఉడకడానికి సరిపడా నీళ్ళను వేసుకుని ఒకసారి కలుపుకోవాలి.
మొత్తాన్ని కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్ చేసి చూడండి. ఈ టైంలో ఉప్పు తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోయింది. మీడియం టు హై ఫ్లేమ్ను ఉంచుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఉడికి చిక్కబడేంత వరకు ఉడికించాలి. బఠానీ ఉల్లగడ్డ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.